తెలంగాణ సివిల్ సప్లై అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం సేకరణ ప్రిపరేషన్ మీటింగ్ లో ఆఫీసర్లు గానా బజానా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో ఇటీవల నిర్వహించిన పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారుల సమావేశాన్ని కలర్ఫుల్ గా మార్చేశారు. ముంబై నుంచి ఆర్కెస్ట్రా, మహిళా సింగర్స్ ను రప్పించారు. పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. సివిల్ సప్లై అధికారుల కలర్ఫుల్ పార్టీపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ సివిల్ సప్లై అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం సేకరణ ప్రిపరేషన్ మీటింగ్ లో ఆఫీసర్లు గానా బజానా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో ఇటీవల నిర్వహించిన పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారుల సమావేశాన్ని కలర్ఫుల్ గా మార్చేశారు. ముంబై నుంచి ఆర్కెస్ట్రా, మహిళా సింగర్స్ ను రప్పించారు. పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. సివిల్ సప్లై అధికారుల కలర్ఫుల్ పార్టీపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ సివిల్ సప్లై అధికారుల తీరుకి సంబంధించి పూర్తి సమాచారం అక్కడ కరెస్పాండెంట్ నర్సింగ్ లైవ్ లో అందిస్తారు. నర్సింగ్. ఎస్ శ్రీనివాస్, ఇప్పుడు దీనిపైనే విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో సివిల్ సప్లై అధికారుల తీరు, ఇటీవల జరిగినటువంటి సమావేశం పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అసలే అప్లౌబిలో ఉన్నటువంటి సివిల్ సప్లై సంస్థ ఈ విధంగా కలర్ఫుల్ పార్టీలు నిర్వహించడం, ఖరీదైనటువంటి విందు భోజనాలు ఏర్పాటు చేయడం, ఆర్కెస్ట్రాలను తీసుకొచ్చి గానా బజానాలను ఏర్పాటు చేసి ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఒక ప్రభుత్వ కార్యక్రమం, ఒక ఆఫీసర్ల సమావేశాన్ని ఈ విధంగా మార్చేయడం పట్ల కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. తీవ్ర చర్చ అయితే దానిపైన జరుగుతూ ఉంది ఇప్పుడు సర్వత్రా సచివాలయ వర్గాల్లో ఈ వీడియోలో వైరల్ అవుతున్నప్పటి నుంచి. సో వాస్తవానికి ప్రతి ఏటా ఈ ధాన్యం కొనుగోలు చేయాల్సినటువంటి సమయంలో పంటంతా కూడా చేతికొచ్చి కళ్ళాల్లోకి వచ్చినటువంటి సమయంలో ధాన్యాన్ని ప్రభుత్వము కొనుగోలు చేస్తూ ఉంటుంది. సో అందుకోసము ప్రిపరేషన్ మీటింగ్లు, సమావేశాలని ఏర్పాటు చేస్తారు. సివిల్ సప్లై ఈ ప్రిపరేషన్ సమావేశాలని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా ఇటీవల హైదరాబాద్లోని ఆఫీసర్స్ క్లబ్లో ఆ జిల్లాల సంబంధించినటువంటి అధికారులు, అదనపు కలెక్టర్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో సమావేశం ముగిసిన తర్వాత ఖరీదైనటువంటి డిన్నర్లు, విందు వినోదాలు, అదేవిధంగా ఆర్కెస్ట్రాలను రప్పించి స్వయంగా ఆ సమావేశానికి హాజరైనటువంటి సివిల్ సప్లైస్ ఎమిడి కూడా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. నిజానికి ప్రతి సంవత్సరం కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఇటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహిస్తారు. సో ఏ విధంగా ధాన్యం ఎంత వచ్చింది, జిల్లాల్లో ఎన్ని కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలి, ఎక్కడ రైతులకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చెల్లింపులు చేయాలి, ఏ విధంగా ధాన్య సేకరణ చేయాలి, చివరి గింజ వరకు మిల్లర్లకు ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా వాటిని ఏ విధంగా సివిల్ సప్లైకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ వ్యవస్థకు సరఫరా చేయాలనేటువంటి అంశాలపైన కులంకషంగా చర్చిస్తారు. అయితే అది సాదాసీదాగా మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో సాదాసీదా లంచ్ను ఏర్పాటు చేస్తారు. దాదాపుగా ఒక 300-400 రూపాయలు ఉన్నటువంటి ప్లేట్కు సంబంధించినటువంటి భోజనాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఇక్కడ ఆఫీసర్స్ క్లబ్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముంబై నుంచి ఒక ఆర్కెస్ట్రాను తెప్పించారు, మహిళా సింగర్స్ను రప్పించారు. సో గానా బజానా ఏర్పాటు చేశారు. ఖరీదైనటువంటి భోజనాలని, విందు భోజనాలని అక్కడ ఏర్పాటు చేశారు. సో స్వయంగా ఆ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఎండి కూడా ఆ పాటల్లో మునిగి తేలినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనిపించాయి. సో దీంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఏమో ప్రభుత్వము ఖర్చులు తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో, అప్పులు చెల్లిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద కూడా అప్పులు ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా చెల్లిస్తూ అప్పుల్ని తగ్గించుకుంటూ రుణాలన్నీ కూడా తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు మాత్రము ఈ విధంగా కలర్ఫుల్గా ఒక సమావేశాన్ని మార్చేసి ఒక ఖరీదైనటువంటి దానికి ఇక్కడ ప్లేట్ భోజనానికి కూడా వేలల్లో చెల్లించినట్లుగా చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు ఆర్కెస్ట్రా, ముంబై నుంచి ఆర్కెస్ట్రా తెప్పించాల్సినటువంటి అవసరమే ఉంది. ఈ ఆఫీసర్ల సమావేశానికి అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది. దానికి కూడా లక్షల్లో చెల్లించారనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సాదాసీదాగా ఆఫీసర్ల సమావేశాన్ని నిర్వహించాల్సింది పోయి ఈ విధంగా ఒక ఖరీదైనటువంటి పార్టీగా మార్చేసి, దాన్ని కలర్ఫుల్గా మార్చేసి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇటు భోజనాలకు అటు ఆర్కెస్ట్రాకి చెల్లించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు సర్వత్రా జరుగుతుంది. ఇది సచివాలయ వర్గాల్లో కూడా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్. రైట్ నర్సింగ్, థ్యాంక్ యూ.